డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆచార్య వైబ్రెంట్ వంశీ గారు. అలాగే ప్రతి మనిషికి కూడా పంచభూతాల యొక్క సహాయం చాలా అవసరం. అయితే ఈ పంచభూతాల అవసరంతో పాటు అందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, పంచభూతాల యొక్క ఇంపార్టెన్స్ కానీ, దాని యొక్క అవసరాలు కానీ, మేనిఫెస్టేషన్కి, విశ్వానికి వాటి మధ్యలో ఉన్న సంబంధాలు, ఇవన్నీ కూడా మీరు మాతో చెప్తూ ఉన్నారు ఒక్కొక్క వీడియోలో, ఒక్కొక్క ఎపిసోడ్లో కూడా. అయితే ఈ పంచభూతాల్లో చాలా పవర్ఫుల్ అనేది ఏదైనా ఉంటుందా, లేదంటే అన్ని ఈక్వల్ పవర్ఫుల్లా అనే ఒక సందేహం ఒకటి నాకు ఉంటూ ఉందన్నమాట. తప్పుగా తీసుకోవద్దు, ఒక సామాన్య మానవుడికి వచ్చే డౌట్ లాగా తీసుకోవాలి. దాంతో పాటుగా వాటర్ కున్న ఇంపార్టెన్స్ కానీ, వాటర్ కున్న పవర్ కానీ తెలుసుకోవాలి నాకు ఎప్పటి నుంచో ఇష్టం అన్నమాట. దాని గురించి కూడా చెప్పాల్సి. చాలా మంచి క్వశ్చన్ మీరు ప్రూవ్ చేస్తున్నారు. ముందుగా థ్యాంక్ యూ గోడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. అందరికీ నమస్తే, నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో రైట్ క్వశ్చన్ మెన్షన్ చేస్తున్నారు మిస్టర్ విరాట్ గారు. సో ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను డిస్కస్ చేయడం జరిగింది, పంచభూతాలు సహకరిస్తేనే మనం సక్సెస్ అవుతామని చాలాసార్లు మనం మాట్లాడుకోవడం జరిగింది. విశ్వం అంటేనే పంచభూతాలు, ఎందుకంటే విశ్వంలో ఉన్న అణువు కూడా వెరీ పవర్ఫుల్. వాటి బ్లెస్సింగ్స్ ఉంటేనే మన గ్రోత్ అనేది ఉంటుంది. ముఖ్యంగా 5 ఎలిమెంట్స్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్తాము. పంచభూతాలు సహకరిస్తేనే మనం 100% సక్సెస్ అవుతాం. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్న, అప్పుల నుండి కోట్ల సంపాదనలోకి వెళ్ళాలి అన్న, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, ఏది మనం మేనిఫెస్టేషన్ చేయాలన్నా సరే పంచభూతాలు సహకరించాలి, మనకి అవి స్పందించాలి. అందులో మీరు వాటర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. మన మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో మీరు మనీ మెడిటేషన్స్ కావచ్చు, విజువలైజేషన్స్ కావచ్చు, ఎఫర్మేషన్స్ కావచ్చు, ఈ హోల్ విశ్వానికి సంబంధించి సబ్జెక్ట్ని మీరు ఆచరణలో పెట్టేటప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ మనం మేనిఫెస్టేషన్ చేయగలిగితే 100 times ఫాస్టర్ రిజల్ట్ ఉంటుంది. ఎర్త్ అనే ప్లానెట్లో 70% వాటరే, అంటే మనలో కూడా 70% వాటర్, లిక్విడిటీ. ఇది యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ బాడీ, ఇట్స్ ఎ వాటర్ బాడీ అని చెప్పొచ్చు. అండ్ వాటర్కున్న స్పెసిఫికేషన్స్ ఏంటంటే కనుక వాటర్ హ్యాస్ ఎ మెమొరీ. చాలామంది సైంటిస్ట్స్ దీని మీద సర్వే చేసి, స్టడీస్ చేసి, రిపోర్ట్స్ కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ చాలామంది మేనిఫెస్టేషన్ చేసి మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ ట్రూ. విన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాటర్ ఇట్స్ జస్ట్ ఎ లిక్విడిటీ, దాహాన్ని తీర్చుకోవడానికి మాత్రమే కదా పనిచేస్తుంది అనుకుంటూ ఉన్నారు. నో, విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ వీ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ అని చెప్పొచ్చు. 100 times ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈ భూగ్రహంలోనే 70% వాటరే ఉంది. మనందరిలో కూడా 70% వాటరే ఉంది. ఇది హ్యూమన్ బాడీ కాదు, ఇట్స్ ఎ వాటర్ బాడీ. అండ్ వాటర్కి ఒక మెమొరీ ఉంది. ఓకే, సో మేనిఫెస్టేషన్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఇన్ డెప్త్ మనం అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సజెషన్ అనుకోండి, అడ్వైజ్ అనుకోండి, సలహా అనుకోండి, ఒక ఫ్రెండ్లీ నోట్లో మీ అందరికీ చెప్తా ఉన్నా, మీకు దగ్గరగా సముద్రాలు ఏమైనా ఉంటే గనక, సీస్ ఏమైనా ఉంటే గనక, అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇట్స్ మై సజెషన్ అండ్ అడ్వైస్. ఎప్పుడైనా మీరు చూడండి, సముద్రపు వాటరు ప్యారలల్గా నార్మల్గా ఉంటుందా, వేవ్స్తో అల్లాడుతూ ఉంటుందా? వేవ్స్తో ఉంటుంది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలంటే సముద్రం వాటర్కి హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ని సముద్రం గ్రాస్ప్ చేసుకుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు సముద్రం ఉప్పొంగుద్ది అంటారు. విన్నారు ఎప్పుడైనా? ఇది ప్రతి ఫ్యాక్ట్, ఇది ట్రూత్. ఆ రోజు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు నార్మల్గా వాటర్ లెవెల్ ఇక్కడికి వస్తే, సీ లెవెల్, సముద్రం యొక్క సీ లెవెల్, ఆ 2 days ఇంకాస్త ఒక 5 kilometers 10 kilometers ముందుకు వాటర్ వస్తుంది. ఎందుకంటే హై పాజిటివ్ ఎనర్జీని వాటర్ గ్రాస్ప్ చేస్తుంది. వాటర్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. త్రూ వాటరే మన బాడీని క్లెన్స్ చేసుకుంటాం కదా, రైట్? మన ఫినాన్షియల్ ఇష్యూస్ని కూడా త్రూ వాటర్ క్లెన్స్ చేయొచ్చు. మన హెల్త్ ఇష్యూస్ని కూడా వాటర్తో క్లెన్జింగ్ చేయొచ్చు. ఎలా అంటారు? అదే చెప్తున్నాను. హెయిర్ టిప్ నుంచి బాడీ బాటమ్ వరకు కావాల్సింది వాటరే. మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో మీరు వాటర్ని ఇంప్లిమెంట్ చేస్తే గనక, వాటర్ యొక్క హెల్ప్ తీసుకొని మీరు మేనిఫెస్టేషన్ చేస్తే గనక, ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్. అంత ఫాస్ట్ సక్సెస్ ఉంటుంది. సో నా యొక్క అడ్వైజ్ ఏంటంటే, కొంతమందికి సముద్రాలు పాసిబిలిటీ లేదు, అలాంటి వాళ్ళు ఏదో ఒక ఆల్టర్నేటివ్ వే చూసుకోవాలి. ఇఫ్ నాట్ పాసిబిలిటీ ఉంటే గనక, మీకు నీరులో ఉంటే గనక, అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా వెళ్ళి సముద్ర స్నానాలు చేయండి. ఎందుకంటే ఆ వాటర్కి హైయెస్ట్ పవర్ ఉంటుంది.
సో ఒక యాక్టివిటీ నేను చెప్తాను, ఎవరికైతే ఈ పాసిబిలిటీ ఉంటుందో కనుక మీరందరూ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇట్స్ ఎ డెప్త్, యూనివర్సల్ సబ్జెక్ట్ అనేది ఒక ఓషన్, ఒక సముద్రంతో సమానం. ఒక 10 minutes వీడియోలో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, బట్ ఇంపార్టెంట్ అంశాలని మనం సింప్లిఫై చేసి మన ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే లోక కళ్యాణం కొరకు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దట్స్ ద ఎజెండా. సో మీరు ఏం చేస్తారంటే ఓషన్ దగ్గరికి వెళ్ళి జస్ట్ కూర్చొని లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి పైన రైట్ హ్యాండ్ పెట్టి జస్ట్ ఆ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి జస్ట్ లిజన్ ద వేవ్ సౌండ్స్, ఆ సముద్రపు యొక్క అలల శబ్దాలు వింటూ మీరు ఏమైతే మేనిఫెస్టేషన్స్, ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్ చేస్తూ ఉన్నారో జస్ట్ కూర్చొని మీరు చేయండి. యూ డోంట్ నో హైయెస్ట్ పవర్స్ మీకు ఎలా తట్టుతాయి. అండ్ తర్వాత వాటర్ దగ్గరికి మనం వెళ్ళి మనం జస్ట్ ఇలా స్టెప్ ఇన్ వేసేటప్పుడు అలలు వచ్చి కాళ్ళకు తాకుతాయి. తాకుతున్నప్పుడు మీరు ఏమైనా భావించాలంటే హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీస్ త్రూ వాటర్ మీకు టచ్ అవుతూ మీ బాడీలోకి ఎంటర్ అవుతున్నట్టు మనం భావించాలి. జస్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అలలు వచ్చి కాళ్ళకు తాకుతాయి. తాకేటప్పుడు హైయెస్ట్ డివైన్ ఎనర్జీస్, హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ మీకు టచ్ చేసి మీ బాడీలోకి ఎంటర్ అవుతున్నట్టు మనం ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి బెండ్ అవ్వాలి. బెండింగ్ ఇలా అవుతున్నామంటే వీఆర్ సరెండరింగ్, సబ్మిట్ అవ్వాలి. చాలాసార్లు మీకు చెప్పున్నాను, అనంత విశ్వశక్తి సహాయంతో మీ లైఫ్లో సాధించలేనిది ఏమీ లేదు. బట్ యూనివర్సల్ సబ్జెక్ట్ తెలుసుకున్నాక మనకి మిలీనియర్ మైండ్ సెట్ వస్తేనే మిలీనియర్ అవుతాం. ఎస్ఆర్ నో, మిలీనియర్ అయ్యాక మిలీనియర్ మైండ్ సెట్ రాదు. మిలీనియర్ మైండ్ సెట్ కలిగి ఉంటేనే మిలీనియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మనం ఎవరికి సబ్మిట్ అవ్వాలి, ఎవరికి సరెండర్ అవ్వాలంటే ఒకటి కన్న తల్లిదండ్రులకి. వాళ్ళ యొక్క పాజిటివ్ ఆరా మనకు ఉంటేనే మనం గ్రో అవుతాం. అంటే వాళ్ళ నుండే మనం వచ్చాం కాబట్టి వాళ్ళ ఆరా ఉండాలి, కాబట్టి మనకి బ్లెస్సింగ్ రూపంలో వాళ్ళకి మనం సబ్మిట్ అవ్వాలా, సరెండర్ అవ్వాలి. సెకండ్ థింగ్ గురూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గురువు అన్న వ్యక్తి మన జీవితంలోకి వస్తేనే మన జీవితంలో ఒక ఎన్లైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఈ అనంత విశ్వానికి, డివైన్ పవర్కి మనం సరెండర్ అవ్వాలి. సో వాటర్ అనేది ఏంటి, పంచభూతాల్లో ఒకటి, విచ్ ఈజ్ యూనివర్స్. అండ్ మనందరితో వాటర్ కనెక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్న ఫుడ్ గ్రెయిన్స్ గ్రో అవ్వాలంటే ఏముండాలి, వాటర్ ఉండాలి. ప్లాంట్స్ నుంచి ఫుడ్ వస్తుంది, ఆ ప్లాంట్స్ గ్రో అవ్వాలంటే ఏముండాలి, యూ కెన్ టేక్ వాటరే, లేకపోతే మానవ జీవితం కొనసాగుద్ది అనుకుంటా ఉన్నారో ఫుల్ స్టాప్ పడిపోతుంది విశ్వానికి ఇంకా. సో వాటర్ అంత పవర్ఫుల్, అందుకే విశ్వంలోనే 80% వాటర్తో కన్సిస్టెంట్ అయింది. సో వెళ్ళి సముద్రకు మీరు బెండ్ అవుతూ సరెండర్ అవుతూ వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని ఇంటెన్షన్ చెప్పండి, మీ ప్రేయర్ చేయండి. ఏమైతే లైఫ్లో అచీవ్ చేద్దాం అనుకుంటా ఉన్నారో, ఏమైతే మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకని చెప్తా ఉన్నా, వాటర్కి మెమరీ ఉంటుందని చెప్పా, వాటర్కి డివైన్ ఎనర్జీస్ ఉన్నాయి, యూనివర్సల్ కాస్మిక్ పవర్స్ ఉన్నాయని చెప్పా, త్రూ వాటర్ సక్సెస్ అవ్వచ్చు అని చెప్పా. కాబట్టి అది తీసుకొని మనం ఏం చేయాలా, ప్రేయర్స్ చేయాలా, ఇంటెన్షన్ సెట్ చేసి ఇలా అనంత విషయంలోకి ఓం గంగాయ నమః అని చెప్పి ఇలా విడిచిపెట్టేయాలి. విచ్ మీన్స్ మనం ప్రేయర్ చేసాం, మన ఇంటెన్షన్ చెప్పాం, మన ఎఫర్మేషన్ చెప్పాం, మన మేనిఫెస్టేషన్ చెప్పాం, ఓం గంగాయ నమః అని చెప్పి యూనివర్స్లోకి విడిచిపెట్టేసాం. దెన్ యూనివర్స్ విల్ టేక్ కేర్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఇట్లా 3 times ఎప్పుడైతే ఇలా సబ్మిట్ అవుతామో, సరెండర్ అవుతామో, యూనివర్స్కి మనం ఒక సంకేతం ఇస్తా ఉన్నాం. ఏమని, ఐఎమ్ రెడీ టు చేంజ్, మారడానికి రెడీగా ఉన్నా, నువ్వు నాకు హెల్ప్ చేయి, నువ్వు నాకు సపోర్ట్ చేయి, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నావు, ఈ టైంలో నాకు నీ అవసరం అని చెప్పి తల దించుకొని మనం సరెండర్ అవుతా ఉన్నాం. ఎప్పుడైతే ఆ విధంగా సరెండర్ అవుతావో యూనివర్స్కి అర్థమవుతుంది ఈ బేటా రెడీగా ఉన్నాడు, దీనిని సక్సెస్ చేయాలని చెప్పి యూనివర్స్ ప్లాన్ చేసుకుంటుంది. సో వాటర్కి ఏముంటుంది, మెమొరీ ఉంటుంది, హైయెస్ట్ ఎనర్జీస్ ఉన్నాయి. వాటర్కి హైయెస్ట్ ఎనర్జీస్ ఉన్నాయి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, కాస్మిక్ రేస్ని అలా గ్రాస్ప్ చేయగలరు. సో జస్ట్ వాటర్ని వాటరే కదా, దాహాన్ని తీర్చేదిగా అని మాత్రం చూసుకుంటే మీకు అలానే ఉపయోగపడుతుంది. బట్ మీరు సక్సెస్ అవ్వడానికి వాటర్ ఉపయోగపడుతుందని నమ్మితే 100% మీకు అది హెల్ప్ అవుతుంది. ఇది ఒక టెక్నిక్. సెకండ్ టెక్నిక్, పవర్ఫుల్ టెక్నిక్. ఇది ఒక రోజు నాకు థాట్ వచ్చింది, ఇలా జస్ట్ పంచభూతాలు సహకరిస్తే కానీ సక్సెస్ అవ్వము కదా, ఇంకా వాటర్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని యూనివర్సల్ డివైన్ పవర్తో డైరెక్ట్ కమ్యూనికేషన్ అయ్యేటప్పుడు లోక కళ్యాణం కొరకు చాలా చేస్తుంటాం కాబట్టి కొన్ని సంకేతాలు యూనివర్స్ నుంచే మనకు వస్తాయి. ఆ ప్రాసెస్లో మాట్లాడే ప్రాసెస్లోనే ఐ గాట్ ఏ థాట్ అండ్ దెన్ నేను ఆచరణలో పెట్టాను. వన్స్ ఆచరణలో పెట్టాక యూ డోంట్ నో, మ్యాటర్ ఆఫ్ 1 week 10 daysలోనే అమేజింగ్ రిజల్ట్ వచ్చింది. అండ్ దెన్ ఇది నేను కంటిన్యూ చేశాక ప్రోగ్రామ్స్లో ఇలాంటి సీక్రెట్స్ని ఓపెన్ చేస్తాం, వాళ్ళు ఇంప్లిమెంట్ చేశాక కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ మనకు వచ్చున్నాయి. సో మీరందరూ ఈ ప్రేయర్ని చేయాలి. ఎప్పుడు అంటే బిఫోర్ గోయింగ్ టు ద స్నానంకి వెళ్ళే ముందు. ఎప్పుడైతే మీరు వాష్రూమ్స్కి వెళ్ళి స్నానం చేస్తారో, వాటర్ ఈజ్ ఎనర్జీ అని చెప్పాను, అది వాటరే కదా. సో వాటర్ని, బకెట్లో ఉన్న వాటర్కి మీరు హ్యాండ్ పెడుతూ టచ్ చేస్తూ మీరు కొన్ని ఇంటెన్షన్ని సెట్ చేయాలి. ఎలా అంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని హార్ట్ చక్ర మీద పెట్టి రైట్ హ్యాండ్ వాటర్లో పెట్టి చెప్పండి, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, నేను స్నానం చేస్తున్న జలం మహాపవిత్రమైన జలం, మహాపవిత్రమైన జలంతో స్నానం చేస్తున్నాను. నాలో ఉన్న నెగటివ్స్ని, ఛాలెంజెస్ని, భయాల్ని, బద్ధకాల్ని, బ్యాడ్ లోన్స్ని, బ్యాడ్ థాట్స్ని
ఓల్డ్ స్ట్రక్కింగ్ ఎనర్జీస్ని, బ్యాడ్ ఎనర్జీస్ని, కనుదిష్ని ఈ క్షణమే నా జీవితం నుండి రిమూవ్ చేసేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, పంచభూతాలకి కృతజ్ఞతలు, ప్రకృతికి కృతజ్ఞతలు, ముఖ్యంగా ఈ పవిత్రమైన జలానికి కృతజ్ఞతలు అని చెప్తూ తల మీద జల్లుకోవాలి. విచ్ మీన్స్ వాటర్కి మెమొరీ ఉందని చెప్ప, వాటర్కి ఎనర్జీ ఉందని చెప్ప, మన మాటలకి వాటర్ స్పందిస్తుంది. ప్రొవైడెడ్ జనాలకు అది తెలియదు. ఎప్పుడైతే ఈ ప్రేయర్ని మనం ఆ ఇంటెన్షన్ని సెట్ చేసి ఆ వాటర్ నేను స్ప్రింకిల్ చేస్తామో మనలో ఉన్న నెగటివిటీని మొత్తం ఆ పవిత్రమైన జలం బయటకు తీయడానికి పరితపిస్తుంది. ఇది ప్రేయర్ నెంబర్ 1. అండ్ దెన్ మళ్ళీ హ్యాండ్ పెట్టి థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, నేను స్నానం చేస్తున్న జలం మహాపవిత్రమైన జలం, మహాపవిత్రమైన జలంతో స్నానం చేస్తున్నాను. ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదల్ని, డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, వ్యాపార వృద్ధిని, వ్యవసాయ వృద్ధిని, విశ్వ సంపదని నాకు ప్రసాదించినందుకు, నేను కలిగి ఉన్నందుకు ఇవే నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ముఖ్యంగా ఈ పవిత్రమైన జలానికి కృతజ్ఞతలు అని చెప్పి స్ప్రింగిల్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఎ థాట్ డైరెక్ట్లీ గివెన్ బై ద యూనివర్స్ టు మీ. రైట్ అవే ఆర్డ్ నుంచే నాకు మెసేజ్ వచ్చింది. ఎప్పుడైతే అది వచ్చిందో ముందు ఆచరణలో పెడతాం. డైరెక్ట్గా ఏది గైడ్ చేయము, అలా చెప్పకూడదు కూడా. ప్రాక్టికల్గా మేము చేస్తాం. అంటే నా రిజల్ట్స్ చూస్తే అయితే ఇది జనాలకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో మనషా వాచ కర్మణ చెప్తా ఉన్నా. దిస్ ఈస్ ద పవర్ఫుల్ టెక్నిక్. యూజువల్లీ ప్రోగ్రామ్స్లోనే చెప్తాను. ఎందుకో ఇక్కడ చెప్పేయాలనిపించేసింది. క్లాసెస్లో నేను చెప్పొచ్చు, బట్ ఎందుకో ఇక్కడ ఓపెన్ చేయాలనిపించేసింది, ఇక్కడ అనిపించింది. సో చెప్పేసాను, ఏమో ఆలోచించకుండా, ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా జస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. థర్డ్ ఫైనల్ టెక్నిక్ మీకు చెప్తా ఉన్నా. వాటర్ తాగేటప్పుడు జస్ట్ హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి అగైన్ ఇంటెన్షన్ని సెట్ చేయండి. ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఏమైతే ఎఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ అనుకుంటున్నారు సెట్ చేసి థ్యాంక్ యూ చెప్పి తీసుకోండి. ఇట్ వర్క్స్. యూ డోంట్ నో ఇది ఏంటిది లాజిక్ లెస్ అని ఆలోచిస్తే లాజిక్ లెస్సే. అలాంటి వాళ్ళకి చెప్తా ఉన్నా ఇట్స్ అ క్వాంటమ్ ఫిజిక్స్ గురు, ఇట్స్ ఎ మెటాఫిజిక్స్, ఇట్స్ ఎ ప్రూవ్ అండ్ కాన్సెప్ట్. ఇది ఒక క్వాంటమ్ లీప్. యూ డోంట్ నో, తెలియకపోతే గో అండ్ డూ సర్వే అండ్ ఇంప్లిమెంట్ ఇట్. లేదు సార్ క్లారిటీ ఉంది, ఇట్స్ ట్రూ అంటే కనుక గమ్మును ఫాలో అవ్వండి. యూనివర్స్ బ్లెస్ చేయడం మీకు మొదలు పెడుతుంది. నమస్తే, నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. God bless you all. Universe bless you with all the success. వండర్ఫుల్ వంశీ గారు. అంటే ఏదైనా విషయం ప్రూవ్ అవ్వకముందు అందరూ కూడా దాన్ని వేరే చూపిస్తూ ఉంటారు, ఇదేంటి అని. ఒకసారి అది ప్రూవ్ అయ్యేది ఒక పెద్ద సక్సెస్ లాగా, ఒక సక్సెస్ స్టేట్మెంట్ లాగా మారాక దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు నాకు అదే కనిపించింది అనమాట. అండ్ డెఫినెట్లీ ఇలా ఒక విషయాన్ని అది నిజమని తెలిసాక దాన్ని ముందుకు తీసుకెళ్ళి మీలాంటి వాళ్ళు ఎంతో అవసరం. అండ్ అలాగే ఈ అవసరాన్ని చాలామంది కూడా వాళ్ళు వినియోగించుకోవాలి, మేము దాన్ని ఉపయోగించుకొని మా జీవితాన్ని బాగు చేసుకోవాలని చాలామంది చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళందరి కోసం మీ సైడ్ నుంచి మీరు ఆలోచించి ఒక వర్క్షాప్ కూడా రెడీ చేయడం జరిగింది. ప్రీవియస్గా ఎన్నో వర్క్షాప్స్ ద్వారా కూడా ఎంతో మందికి మీరు హెల్ప్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్ని ఒక బెటర్ ప్లేస్ తీసుకెళ్ళాలని ట్రై చేస్తూనే ఉన్నారు. సో అప్కమింగ్ వర్క్షాప్ ఏదైతే జరగబోతుందో మేలో, దాని గురించి ఏం చెప్తారు? అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అని చెప్పొచ్చు, అడ్వాన్స్డ్ లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ క్లాస్ అని చెప్పొచ్చు. వాట్ నాట్, ఒక ఫినాన్షియల్ ఫ్రీడమ్ని ఎలా అచీవ్ చేయొచ్చు అన్న ప్రాక్టికల్గా గైడెన్స్ కావచ్చు. ఎంత విశ్వశక్తికి సంబంధించి జ్ఞానాన్ని ఏదైతే ఉందో, మేము ఏదైతే నేర్చుకున్నామో అది కంప్లీట్గా అడ్డు అదుపు లేకుండా వాళ్ళకి ఇచ్చేద్దామని రెడీ ఉన్నా. ప్రొవైడెడ్ మీకు నిజంగా లైఫ్లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటే, ధనాన్ని ఆకర్షిద్దాం అనుకుంటే, జనాన్ని ఆకర్షిద్దాం అనుకుంటే, సక్సెస్ అవ్వాలి అనుకుంటే, అనంత విశ్వశక్తి సహాయంతో మీ భవిష్యత్తుని మీరే రచించుకోవడానికి రెడీగా ఉంటే మీ కొరకు ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అని చెప్పొచ్చు. బట్ ఈ విశ్వశక్తులు 12 ఉన్నాయి, 12 నియమాలు ఉన్నాయని చెప్పని ఈ 12 కూడా క్రిస్టల్ క్లియర్గా ప్రాక్టికల్గా వాళ్ళ చేత 7 days చేయిస్తాను. అండ్ బ్యాచ్ 1 సూపర్ సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే సౌత్ ఇండియా నుండి కాకుండా దుబాయ్, లండన్, USA నుండి కూడా మన తెలుగు వాళ్ళ NRIs చాలా మంది అటెండ్ అయినారు. వీటి అక్కడ వరకు వెళ్ళిందంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ త్రూ సుమన్ టీవీ. సో ఆ ప్రాసెస్లో మీకు కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ టు ఆల్ ద సుమన్ టీవీ టీమ్. థ్యాంక్స్ అగైన్ సార్. అండ్ తప్పకుండా ఈ వర్క్షాప్ మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి ఇమీడియట్గా కాల్ చేయండి. బికాస్ స్లాట్స్ అనేవి ఎన్నో లేవు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఎన్రోల్ చేసుకోవడం ద్వారా ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని అయితే మీరు పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.